ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి నిఖిల్ వెళ్ళక మునుపు, నిఖిల్, కావ్యలిద్దరికీ ఎంత పెద్ద విభేదాలు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బ్రేకప్ కూడా చెప్పేసుకున్నారు. ఇక 'బిగ్ బాస్' సీజన్ 8లోకి సింగిల్‌గా అడుగుపెట్టిన నిఖిల్ తనని విడిచి ఉండలేనని చెప్పేసి ఏడుస్తూ తన మొరని అందరికీ చెప్పుకున్నాడు. అయితే 'బిగ్ బాస్' గెలిచిన తర్వాత కూడా బయటకొచ్చిన తర్వాత ఇక నిఖిల్ అలాగే కావ్య కలపడానికి స్టార్ మా వాళ్ళు చాలా ప్రయత్నించినప్పటికీ నిఖిల్‌కి ఎడమొహం, పెడమొహంగానే కావ్య ప్రవర్తించింది. కానీ ఊహించని పెద్ద శుభవార్త ఏంటి అంటే, తాజాగా కావ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అంటే, ఒక సూపర్ డూపర్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాటైతే నిఖిల్ గురించి చెప్పింది. అయితే అసలు ఏం చెప్పింది అనేది గనుక చూసినట్టయితే, అక్కడ అడిగే యాంకర్ ఏమని అడిగారంటే, "మీకెవరి మీదైనా బాగా కోపం ఉందా? ఆ కోపం అసహ్యంగా మారి, ప్రేమ నుంచి అసహ్యంగా మారిందా?" అంటే, అవును. మొన్నటి వరకు కూడా అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు కూడా నాకొకరి మీద చాలా కోపముంది. కానీ ఈ మధ్య కాలంలోనే తన మీద కోపం కొంచెం కొంచెంగా పోతుంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా మైండ్ అంతా రిలాక్స్డ్‌గా అయింది అంటూ నిఖిల్ గురించి చెప్పింది. అంతేకాకుండా నిఖిల్ మీదే తనకి కోపం ఉన్నట్టు, అయితే ఇక అది పూర్తిగా పోతుంది కదా! అంటూ కావ్యకి, నిఖిల్‌కి కామెంట్స్ పెడుతుంటే కావ్య వాటినన్నిటిని కూడా లవ్ అలాగే లైక్ రియాక్షన్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిందనమాట. ఇక విషయంలోకొచ్చినట్టయితే నిఖిల్ గురించి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్.